అందరికీ నమస్కారం. కొత్త నవల ప్రారంభించేద్దామా? ఈ నవల పేరు వెలుగు రేఖలు. రచన సంధ్యారాణి గారు. 1985లో ప్రచురింపబడింది. హైదరాబాద్ స్టేషన్లో రైలు కదలడానికి సిద్ధంగా ఉంది. గార్డు జెండా ఊపాడు. ట్రైన్ కదులుతోంది. అది హైదరాబాద్ నుండి మద్రాసు వెళ్లే ప్యాసింజర్ ట్రైన్. రైలు కూత పెడుతోంది. ట్రైన్ ఎక్కడానికి ఒక 20 సంవత్సరాల యువతి పరిగెత్తుకుంటూ వస్తోంది. ట్రైన్ని అందుకోగలనో లేదో అన్న భయం ఆమెలో చోటు చేసుకుంది. ఆ భయమే మరింత ఎంకరేజ్ చేసింది కూడా తొందరగా పరిగెత్తమని. ఎలాగో అతి కష్టం మీద ఆ యువతి ట్రైన్ని అందుకోగలిగింది. కానీ అది ఏ క్లాసో ఎవరి కంపార్ట్మెంటో కూడా చూడకుండానే, కనీసం టికెట్ కూడా తీసుకోకుండానే కనిపించిన డబ్బా ఎక్కేసింది. ఆ కంపార్ట్మెంట్లో ఓ యువకుడు లోయర్ బెర్త్ మీద పడుకుని ఉన్నాడు. కళ్ళు మత్తుగా తాగిన వాళ్ళలాగా ఉన్నాయి. జుట్టు చెదిరినట్టుగా ఉంది. పక్కన బ్రీఫ్ కేస్ ఉంది. దాని మీద ఎడంచేయి వేసి ఉంది. కుడి చేత్తో 2 వేళ్ల మధ్య సిగరెట్ ఉంది. సిగరెట్ పొగని రింగులుగా గుప్పున పైకి వదులుతున్నాడు. ఆ యువకుని వయసు సుమారు 25 సంవత్సరాలు ఉండొచ్చు. ఎర్రగా బలిష్టమైన శరీరంతో చాలా అందంగా హుందాగా ఉన్నాడు. ఎడం చేతికి తెల్లని స్టీల్ చైన్ గల అతి ఖరీదైన రిస్ట్ వాచ్, కుడి చేతికి ఒక మంచి గోల్డ్ చైన్ అతని అంతస్తును తెలియజేస్తున్నాయి. కానీ ఏదో బాధ మాత్రం మొహంలో గోచరిస్తోంది. ఎందుకంటే బాగా తాగి ఉన్నాడు. కళ్ళు నిద్ర లేనట్టుగా ఎర్రగా ఉన్నాయి. వారం రోజుల నుంచి టైమే దొరకడం లేదు అన్నట్టుగా ఆ వ్యక్తి గడ్డం మాసి ఉంది. ఇవన్నీ ఆ వ్యక్తి బాధని గోచరిస్తున్నాయి. ఆ యువతి క్షణకాలం రెప్పవేయడం మర్చిపోయినట్టుగా అతని వైపు చూసింది. అంతలోనే సర్దుకుని చూసింది. అది ఫస్ట్ క్లాస్ కంపార్ట్మెంట్, ఫిమేల్ కంపార్ట్మెంట్ కాదు. దిగిపోదాం అని ఆ యువతి ట్రైన్ దిగబోయింది. కానీ అప్పటికే రైలు వేగం పుంజుకుంది. ట్రైను దిగిపోవాలన్న ఆలోచన అంతటితో త్రుంచివేసింది. ఆ యువకుని ఎదురుగా మరో బెర్త్ ఉంది. నెమ్మదిగా దాని మీద కూర్చుంది. సాయంత్రం 5 గంటలప్పుడు ట్రైన్లో ఒక అపరిచిత వ్యక్తి ముందు ఒంటరిగా ఎదురుగా కూర్చోవాలంటే సిగ్గుగా, మహా ఎబ్బెట్టుగా తోచింది. అయినా తప్పలేదు. ఆ యువకుడు అమ్మాయిని చూశాడు. ఆడవాళ్ల ముందు నేను సిగరెట్ తాగను అన్నట్టుగా ఆ యువకుడు కిటికీలోంచి బయటికి విసిరేశాడు. లేచి బెర్త్ మీద సరిగ్గా కూర్చుని ఏదో ఆలోచిస్తున్నాడు. అప్పుడు గాని ఆ యువతికి కొంచెం ధైర్యం రాలేదు. ముందు అతన్ని చూడగానే చెడుగా ఊహించుకుంది. కానీ ఇప్పుడు మనిషి మంచివాళ్లాగానే ఉన్నాడు. ఇతన్నా నేను అపార్థం చేసుకుంది అని తన ఊహకి తానే సిగ్గుపడింది. అయినా అతని వైపు మొహం పెట్టి కూర్చోవాలంటే ఎలాగో అనిపించి అటువైపు తిరిగి కిటికీలోంచి బయటకి చూడసాగింది. ఆ యువతి మనసు కూడా వెనక్కి పరిగెడుతోంది. ఏమిటి తన జీవితం? ఎందుకు ఇలా అయిపోయింది? ఎవరు తన దుస్థితికి కారకులు? అంతా తన దురదృష్టం. కాకపోతే తల్లి తండ్రి లేని వాళ్ళు ఎంతమంది లేరు ఈ లోకంలో? నా అనేవాళ్ళు లేని అభాగ్యులు ఉన్నారు ఈ దేశంలో. నాలాంటి కోటీశ్వరుడు రంగప్రసాద్ గారికి అన్న కూతురుని అయినా ఏకాకిలా ఎందుకీ బ్రతుకు? ఏమో ఎవరి నుదుటి రాత ఎలా ఉందో నెమ్మదిగా గుర్తుకొస్తోంది. ఒక్కసారి తన స్కూల్కి వెళ్ళి వచ్చేసరికి ఎవరో ఒక ముసలాయన సోఫాలో కూర్చుని డాడీతో ఏదో చెప్తున్నాడు. ఆ ముసలాయనకి తనకి అంతా తెలుసు అన్నట్టుగా గుర్తు. ఎందుకో తన చెయ్యి చాపి తండ్రితో, ఒరే సత్యం, నీ కూతురు ఏదో అవుతుంది అన్నాడు. ఏమవుతుంది తను? నెవర్, తనేమీ కాదు. ఇంతకంటే ఇంకేమవుతాను? ఆ వృద్ధుడు తన గురించి ఏమో చెప్పడం, తండ్రి పగలబడి నవ్వడం మాత్రం గుర్తుంది. ఓసారి జయమ్మత్తయ్య తనని గుడిలో ఏమో చేసింది. ఏమిటి? నన్నేం చేసింది? ఏమిటో అంతా మర్చిపోయాను. తల్లికి తనంటే పిచ్చి అభిమానం, తండ్రికి తనంటే పంచప్రాణాలు. ఓసారి తండ్రి తనని స్విమ్మింగ్ పూల్కి తీసుకెళ్ళాడు. అప్పుడు తన వయసు 7 సంవత్సరాలు. తన నడుముకి పొడవాటి ఎయిర్ టిన్ కట్టి ఈత నేర్పిస్తున్నాడు. అప్పుడు తల్లి తనని సంతోషంగా చూస్తోంది. తను ఈత కొడుతోంది. తండ్రి సత్యం తన పక్కనే ఉన్నాడు. ఆ ఎయిర్ టిన్కి చిన్న రంధ్రం ఉంది. దానిని తండ్రి చూడలేదు. నీరు టిన్లోకి వెళుతూ ఉంటే టిన్ బరువు కాసాగింది. తను నీళ్లు మింగుతూ శ్వాస సరిగ్గా ఆడడం లేదు. తన తండ్రిని బిగ్గరగా పట్టుకోమనడంతో తండ్రి భయంతో తనని ఒడ్డుకి లాక్కు రావడం జరిగింది. బేబీ ఏమిటి, ఏమైంది అని
తండ్రి అడిగాడు. తను ఏం చెప్పిందో ఏమో కానీ ఏడ్చినట్టుగా మాత్రం గుర్తుంది. తర్వాత తండ్రి టిన్లో నీళ్లు చూశాడు. టిన్ సగం వరకు నీళ్లలో ఉండడం వల్ల తల్లి ఆ రోజు నానా హంగామా చేసింది. మళ్ళీ ఆ తర్వాత తనని స్విమ్మింగ్ పూల్కి పంపించడం లేదు, కానీ ఈత ఇంట్లో వాటర్ హౌస్లో నేర్చుకున్నట్లు గుర్తు. ఎంతటి మధురమైన జ్ఞాపకాలు. ఆ రోజు తల్లిని తండ్రిని చివరిసారిగా చూసిన రోజు. ఎప్పుడూ లేనిది తండ్రి ఆ రోజు తన బుక్ బాక్స్ పట్టుకొని సోఫాలో కూర్చున్నాడు. తండ్రి తనని ముద్దు పెట్టుకుని డ్రైవర్కి ఇచ్చి స్కూల్కి పంపించాడు, అంతే. మళ్ళీ తను వచ్చేసరికి ఏమో అయింది. ఏమైంది? డాడీ శవం. ఏంటి, దగ్గుతున్నాడా? అమ్మా, డాడీ మాట్లాడుతున్నాడా? నో. ఎదురుగా కూర్చున్న వ్యక్తి గట్టిగా దగ్గుతున్నాడు. ఆ చప్పుడుకి కానీ ఈ లోకంలోకి రాలేదు ఆ యువతి. ఆ యువతి తల తిప్పి ఆ వ్యక్తి వైపు చూసింది. ఆ యువకుడు సీటుపై పడుకొని ఉన్నాడు, కానీ నోట్లోంచి రక్తం పడుతోంది. గట్టిగా దగ్గుతున్నాడు. మై గాడ్, బ్లడ్ ఫ్రమ్ ది మౌత్. అప్రయత్నంగా ఆ మాటలు ఆ యువతి నోటి నుంచి వచ్చాయి. ఆ యువకుని షర్టు తెల్లగా ఉండడం వల్లనేమో రక్తం పడగానే ఎర్రటి మరకైంది. లేవాలా వద్దా అనే సంశయం ఆ యువతిలో క్షణం మెదిలింది. కానీ ఎదుటి వ్యక్తి బాధలో ఉన్నప్పుడు చూస్తూ ఊరుకోవడం సభ్యత కాదు అని అనిపించింది. అందుకే ఆ అమ్మాయి లేచి, ఏవండి అంటూ వచ్చి ఆ యువకుని తల పట్టుకుంది గట్టిగా. ఎవరు? మత్తుగా వచ్చాయి మాటలు. నోట్లోంచి విస్కీ వాసన గుప్పుమంది. అయినా ఆ యువతి భరించింది. నా పేరు సరోజ. రోజా తన కర్చీఫ్తో ఆ వ్యక్తి మీద ఉన్న రక్తం మరకల్ని తుడిచింది. దాహం దాహం చిన్నగా గొణిగినట్టుగా అన్నాడు ఆ యువకుడు. రోజాకి ఏం చేయాలో తోచలేదు. వెంటనే బేసిన్ దగ్గరికి వెళ్ళి దోసెళ్లతో నీళ్లు తెచ్చి మొహం మీద చల్లింది. అలాగే మరొక దోసెలు నీళ్లు త్రాగించింది. చల్లటి నీళ్లు మొహం మీద పడగానే ఆ యువకునిలో మత్తు కాస్త దిగిపోయింది. కొంచెం కోలుకున్నాడు. ఆ యువతి ఎప్పటిలాగా ఆమె సీట్లో కూర్చుంది. ఆమె అతనికి అలా నీళ్లు తాగించడం, తన తలని పట్టుకోవడం ఏదో లభించినట్టుగా ఫీల్ అయ్యాడు. ఆమెతో మాట్లాడాలని. థ్యాంక్స్ సరోజ గారు. పర్వాలేదులేండి. తేనెతో స్నానం చేసినట్టు అనిపించింది. మీరు చాలా మంచివారు. ఎందుకు? ఆశ్చర్యంగా అడిగింది. సాంప్రదాయమైన కుటుంబంలోని మీరు ట్రైన్లో ఒక అపరిచిత వ్యక్తికి సహాయపడడం మంచిది కాదా? అందుకు. నీవు అలా చేయడం నాకు మహదానందంగా ఉంది అన్న ధోరణిలో అన్నాడు. ఎదుటివారి మంచితనాన్ని అర్థం చేసుకునే మీ సంస్కారానికి నా అభినందనలు. కానీ మీరు మంచితనంలో నడుచుకోలేకపోవడమే మీ ఒక్క లోపమని అనుకుంటున్నాను. అంటే యు మీన్? ఆశ్చర్యం జనించింది. చెప్పండి, పర్వాలేదు, నేనేం అనుకోను. అదే మీకు డ్రింక్ చేయడం, ఆరోగ్యం దెబ్బతింటుంది కదా అని. ఓ అదా? వేదాంతంతో కూడిన నవ్వు నవ్వాడు. రోజా ఏమీ మాట్లాడలేదు. చూడండి రోజా గారు, త్రాగడం కొందరు కొన్ని కారణాల వల్ల తాగుతారు. కొందరు సరదాగా తాగుతారు. కొందరు శ్రమించినందువల్ల తాగుతారు. మరికొందరు ఏదైనా మర్చిపోవాలంటే తాగుతారు. నాకు తెలుసు నేను తాగడం వల్ల నా ఆరోగ్యం చెడిపోతుంది అని. బట్ నేను తాగకుంటే ఒక్కరోజు కూడా బ్రతకలేను. బహుశా నా బాధని అర్థం చేసుకున్నారని అనుకుంటున్నాను అంటూ ఒక చిన్న నవ్వు నవ్వాడు. ఇప్పుడు ఆశ్చర్యపోవడం రోజా వంతు అయింది. అతను చెప్పిన దాన్ని బట్టి చూస్తే ఏదో మర్చిపోవాలని తాగుతున్నట్టుగా రోజాకి స్ఫురించింది. మై గాడ్, చూడ్డానికి లక్షాధికారి బిడ్డలా ఉన్నాడు. ఇతనికి కూడా ఒక బాధ అంటూ ఉంటుందా అనుకుని ఆశ్చర్యపోయింది. ఏంటండి మీరు మర్చిపోవాలి అని అనుకునేది అని అడగాలని ఎంతగానో అనిపించింది. మళ్ళీ అంతలోనే అపరిచితునితో పూర్వాపరాలు చెప్పడం సంస్కారం కాదని హెచ్చరించింది. మనిషి అన్నాక ఏదో ఒకటి ఉండడం సహజమేలేండి అన్నది రోజా. తర్వాత ఎవ్వరూ ఏం మాట్లాడలేదు. ఓ పావుగంట తర్వాత టికెట్ కలెక్టర్ వచ్చాడు. ఆ యువకుడు టికెట్ ఇచ్చాడు. రోజా దగ్గర టికెట్ లేదు. తర్వాత ఆ యువకుడు ఏదో ఒకటి సర్ది చెప్పి టికెట్ తీశాడు. తర్వాత టికెట్ కలెక్టర్ వెళ్ళిపోయాడు. 2 నిమిషాల నిశ్శబ్దం రాజ్యం చేసింది. సరోజ గారు, ఏంటి టికెట్ తీసుకోలేదా? మర్చిపోయారా? ఆ మాటకి రోజాకి ఏడుపు వచ్చేసింది. కానీ మాట్లాడకుండా ఊరుకుంది. మర్చిపోయానండి. ఓ చిన్న అబద్ధం ఆడేసింది. ఇంతకీ మీది ఏ ఊరు? ఎంతవరకు వెళ్ళాలి? చూడండి, నా పేరు అర్జున్ కుమార్. మాది మెడ్రాసు.
మిమ్మల్ని ఎంతవరకు వెళ్తున్నారని అడిగాను. ఎందుకో తెలుసా, టీసీ వచ్చినప్పుడు ఎంతవరకు వెళ్ళాలని మీరు చెప్పలేదు. నేనే మెడ్రాస్ వరకు అని ఏదో చెప్పాను. అందుకే మీరు ఎంతవరకు వెళ్తున్నారని అడిగాను. మీ మనసు నొప్పిస్తే మన్నించండి. నో నో, అలాంటిదేం లేదు. మెడ్రాసే వెళ్ళాలి. లేని నవ్వు మొహాన పులుముకుంటూ అంది. రాత్రి 10 గంటలు కావస్తోంది. రోజాకి మెలకు వచ్చింది. లేచి కూర్చుంది. అర్జున్ గాఢ నిద్రలో ఉన్నాడు. ఖాళీ విస్కీ బాటిల్ అర్జున్ ఎదపై ఉంది. దాన్ని చూసింది రోజా. ఏదో అర్జున్ పుణ్యమా అంటూ మెడ్రాస్ చేరుకోగలుగుతోంది. తర్వాత ఎటెళ్ళాలి, ఎక్కడికి పోవాలి? అర్జున్కి నిజం చెప్పేస్తే ఎంత బాగుండేది అని అనుకుంది. అంతలో మెడ్రాస్ రానే వచ్చింది. ట్రైన్ కుదుపుకి అర్జున్ లేచాడు. సరోజను చూస్తూ, మీరు నిద్రపోలేదా అని అడిగాడు. ఇప్పుడే మేల్కొన్నాను నవ్వుతూ అంది. అర్జున్ కాస్త మత్తుగానే ఉన్నాడు. బ్రీఫ్ కేసు బ్యాగు పట్టుకుని అర్జున్ ట్రైన్ దిగాడు. రోజా కూడా ట్రైన్ దిగింది. సమయం 11 గంటలు. రాత్రి కావస్తోంది. ఎక్కడికి పోవాలో అర్థం కాలేదు రోజాకి. ప్లాట్ఫామ్ మీద ట్రైన్ దిగిన ట్రావెలర్స్ ఎవ్వరూ లేరు. అర్జున్ అక్కడ నిల్చున్న అబ్బాయిని అడిగాడు కారణం. ఏదో కాలేజీ గొడవ వల్ల కర్ఫ్యూ విధించారు, ఇక తిరగడానికి వీల్లేదు కదా, అందుకే ఎవ్వరూ లేరు అన్నాడు ఆ బాబు. ఎప్పటి నుంచి? పూర్తిగా దిగిపోయింది మత్తు. 2 రోజులుగా సాయంత్రం 6 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు ఈ కర్ఫ్యూ. ఆ మాటకి రోజా ప్రాణం పోయినంత పనైంది. అర్జున్ జాలిగా రోజా వైపు చూశాడు. రోజా మొహం దీనంగా ఉంది. విన్నారా, రేపు ఉదయం మీ బంధువుల ఇంటికి వెళ్దురు గాని. ఈ రాత్రి ఎలా వెళ్తారు? అందుకే మీకు ఒక రూమ్ మాట్లాడతాను, రండి. రోజా భయంగా చూసింది. ఏం భయపడుతున్నారా? యూ డోంట్ వరీ, క్విక్ ఫాలో మీ అంటూ హోటల్ అన్నపూర్ణ వైపు దారితీశాడు. కానీ ఆ హోటల్లో అప్పటికే రూమ్స్ నిండిపోయాయి. అర్జున్కి ఎప్పటికే ఒక రూమ్ రెడీగా బుక్ చేసి ఉంటుంది. కానీ రోజా వెంట ఉంది. అందుకే ఆమెకు ఒక రూమ్ చూద్దాము అని అనుకున్నాడు. కానీ ఖాళీలు లేవు. ఈ విషయమే రోజాతో చెప్పాడు. ఏమండి సరోజ గారు, రూమ్స్ ఖాళీ లేవు. ఎలా మరి? మీరెక్కడుంటారు? దీనంగా అడిగింది. నాకు ఒక రూమ్ బుక్ చేసే ఉంది, మీకు అభ్యంతరం లేకపోతే నాతో రండి అన్నాడు. రోజా ఏం మాట్లాడలేదు. ఏం సందేహిస్తున్నారా? అవునులేండి, ఎందుకో ఆ భగవంతుడు స్త్రీ మీద పురుషుడికి నమ్మకం చేశాడు కానీ పురుషుని మీద స్త్రీకి నమ్మకం కలిగేటట్టు చేయలేదు. చూసారా ఎంత వింతగా ఉందో. అయినా నా గురించి మీరు ఏ మాత్రం భయపడని అవసరం లేదులేండి, రండి. మొత్తం మీద ఒప్పించాడు. అర్జున్ అంటే రోజాకి అంతరాల్లో నమ్మకంగానే ఉంది. కానీ ఎవరైనా చూస్తే ఏమైనా అనుకుంటారేమోనని భయంగా ఉంది. అయినా గత్యంతరం లేదుగా, అందుకే ధైర్యంగా అర్జున్ వెంట నడిచింది. రూమ్కి వచ్చారు ఇద్దరు. గది మధ్యలో ఓ చక్కని డబుల్ కాట్ బెడ్ మీద ఒకటే దిండు ఉంది. ఒకే బ్లాంకెట్ ఉంది. బెడ్ పక్కన టీపాయ్ మీద 1/2 డజన్ ఖాళీ విస్కీ బాటిల్స్ ఉన్నాయి. దానిని చూసేసరికి రోజా తల తిరిగిపోయినంత పనైంది. ఒక బెడ్ మీద ఒక మగాడు, ఒక ఆడది ఒక రాత్రి గడపాలా? మై గాడ్, ఈ విషయం ఎవరికైనా తెలిస్తే ఇంకేమైనా ఉందా అనుకుంది సరోజ. ఏమండి, అర్జున్ని పిలిచింది రోజా. ఏంటి? అదే బెడ్ ఒకటే ఉంది కదా అని. ఉంటే ఏం, మీరు అటువైపు పడుకోండి, నేను ఇటువైపు పడుకుంటాను, దట్స్ ఆల్. అర్జున్ ఎవరని తనంత చనువు తీసుకుంది అని అనుకోకుండా ఉండలేకపోయింది ఆమె. రోజా అర్జున్ కలిసి భోంచేశారు. ఆమె భోంచేసి పడుకుంది. అతడు టేబుల్ దగ్గరకు వచ్చి 2 పెగ్గులు విస్కీ పట్టించి వెళ్ళి పడుకున్నాడు. ఏమండి అంటూ బెడ్ మీద పడుకున్న రోజా దిగ్గున లేచి పక్కన పడుకున్న అర్జున్ని గట్టిగా అల్లుకుంది. ఆ కేకకి అర్జున్ ఉలిక్కిపడి లేచాడు. రోజా తనని గాఢంగా అల్లుకుంది. శరీరం సన్నగా వణుకుతోంది. మొహం మీద చిరు చెమటలు పోశాయి. రోజా రోజా అంటూ అర్జున్ రోజా తల పైకెత్తాడు. రోజా అర్జున్ వైపే చూస్తోంది. రోజా కళ్ళ వెంట నీళ్లు కారుతున్నాయి. పెదవులు భయంతో అరుస్తున్నాయి. రోజా, ఏంటి? ఏదైనా కలగాని వచ్చిందా? అర్జున్ కొంచెం కంగారుగా అన్నాడు. ఆ మాట వినేసరికి రోజా అర్జున్ని ఒక్కసారిగా వదిలేసింది. లేడి పిల్లలాగా దూరంగా జరిగింది. ఏంటి ఇదంతా కళ? మై గాడ్, వాట్ ఏ సర్ప్రైజ్ మనసులో అనుకుంది. ఏమిటి, ఏదైనా పేడకల వచ్చిందా అంటూ తల ఊపింది. రోజా ఉచ్ఛ్వాస నిశ్వాసాలే ఆ గదిలో వినిపిస్తున్నాయి తప్ప మరే చప్పుడు లేదు. ఎక్కడో లీలగా ట్రైన్ కూత వినిపిస్తోంది.
ఏంటి కల చాలా భయంకరంగా ఉందా? కుతూహలంగా అడిగాడు అర్జున్. రోజా ఏం మాట్లాడలేదు, తలదించుకుంది. సరే పడుకో అంటూ అర్జున్ బెడ్ మీద మేను వాల్చి, ఏమండి అన్నావు ఎవరిని? కలలో ఎవరికైనా హాని జరిగిందా అని అడిగాడు. ఆ మాటకు ఉలిక్కి పడ్డట్టుగా చివ్వున తలెత్తి అర్జున్ని చూసింది. చిరునవ్వు నవ్వుతూ ఉన్నాడు. కలలో మీ గురించే, మీకు హాని జరిగితే అరిచాను, కానీ నా కోసం నా వాళ్ళకి ఏదో జరిగినంత మాత్రాన అరవలేదు. దానికి నీకు వేళాకోళంగా ఉందా అని ఎంతగానో అనాలి అని అనిపించింది, కానీ అనలేకపోయింది. ఈ విషయం మార్చాలని టైం ఎంత అయిందండి? వణుకుతున్న స్వరంతోనే అడిగింది. 2 గంటల 5 నిమిషాలు. 5 నిమిషాలు ఇద్దరి మధ్య మౌనం చిందులేసింది. చూడు రోజా, మన విషయం ఏమైతే అనుకుంటామో, సహజంగా పడుకోపోయే ముందు ఊహించుకుంటామో ఆ విషయమే కలగా వస్తుంది. రావాలనే నిబంధనలేమీ లేదు, కానీ కొన్నిసార్లు తప్పకొస్తుంది. వరుసగా 4 సార్లు పడుకోబోయే ముందు మననం చేసుకో. అప్పుడు కల విషయం కలలో రాకపోతే చూడు, ఏదో నువ్వు ఊహించుకొని ఉంటావు, అందుకే పీడకల వచ్చింది. అంటే తను ఇతన్ని, అర్జున్ని పెళ్లి చేసుకున్నట్టు ఊహించుకొని నిద్రపోయానన్నమాట. కోపంతో మొహం ఎర్రగా మారిపోయింది. కొంచెం ఎత్తి పొడుపుగా, మరికొందరికి ఊహ వస్తుందిగా అంటే ఏమీ ఊహించుకోకుండానే అంది. కొద్దిసేపటి తర్వాత అర్జున్ పడుకుని ఉన్న రోజాని ఉద్దేశించి, రోజా, ఏమీ అనుకోకపోతే ఒక మాట అడుగుతాను, నిజం చెప్తావా అన్నాడు. ఏంటి? నెమ్మదిగా అంది. నేను ఒక మంచి మనిషిగా, శ్రేయోభిలాషిలా భావిస్తే నీవెవరో, ఎక్కడి నుండి ఎటు వెళ్తున్నావో చెప్పు. ఈ ప్రశ్న ఎందుకు అడిగానో తెలుసా? నిన్న సాయంత్రం నుండి చూస్తున్నాను. ఏదో దిగులుగా, సర్వం కోల్పోయినట్టుగా ఉన్నావు. హుషారుగా అందరి ఆడపిల్లల్లాగా లేవు. ఎందుకని? ఇష్టం లేదా? పర్వాలేదు, పడుకో. ఇష్టం ఉంటే చెప్పు. నో అలాంటిదేం లేదు, కంగారుగా అంది. మరి ఎందుక మౌనం? మౌనమా? చెప్పడానికి ఉంటే కదా. నైరాస్యంతో కూడిన మాటలు వెలువడ్డాయి ఆమె స్వరంలోంచి. అంటే మీ పేరెంట్స్ ఎవరూ లేరా? లేదు, నా చిన్నతనంలోనే మా మమ్మీ డాడీ పోయారు. ఇంతవరకు మా బాబాయ్ గారి ఇంట్లో పెరిగాను. ఎన్ని తిట్లు, శాపనార్థాలు భరించలేక ఇలా గమ్యం వెతుకుతున్నాను, అంతే. అంతకుమించి మరే వివరాలు లేవు. అంటే ఇంట్లోంచి పారిపోయి వస్తున్నామన్నమాట. అర్థం చేసుకున్న వాళ్ళలాగా అన్నాడు అతను. మీ భాషలో అర్థం అంతే కాబోలు, కానీ నేను అలా చేయలేదు. మా బాబాయ్ వాళ్ళకి చెప్పి బాంధవ్యాన్ని తెంచుకొని మరీ వస్తున్నాను, విసుగ్గా చెప్పింది అసలు విషయం. చూడు రోజా, నువ్వు ఆడపిల్లవి, అదీ కాక నువ్వు చాలా అందంగా ఉన్నదానివి. ఈ లోకం ఉంది చూసావు, మహా చెడ్డది. అవకాశాన్ని అదృష్టంగా భావించే లోకం కాదిది. ఆ అవకాశాన్ని అవివేక మార్గంలో నడిపించడం తప్ప వివేక పదంలో ఎప్పుడూ నడవదు. కనుక నీవు మీ వాళ్ళను దూరం చేసుకుని రావడం అవివేకమా అని అనిపిస్తోంది, సూచనగా సూచించాడు అర్జున్. ఆ వివేకంలో అయిన వాళ్లతో క్షణం క్షణం చచ్చే కన్నా వివేకంతో కానీ వాళ్లతో ఒక్కసారి చావాలని నిశ్చయించుకున్నాను. నేనేమైనా పర్వాలేదు, కొందరి బ్రతుకులు అలాగే ఉంటాయని సరిపెట్టుకుంటేనే తప్ప బాధపడను. లోకం చంపదు, ఇటు బ్రతకనివ్వదు. కొస ఊపిరి ఉన్న జీవిని నానా చిత్రహింసలు పాలు చేస్తుంది. అందమైన నిన్ను చూస్తే ఏ మగాడైనా ఊరుకుంటాడా? లోకం తీరు చెప్తున్నాను. మీరేం వర్రీ కాకండి. అప్పుడు నీ జీవితం ఏమవుతుందో ఒక్కసారి ఆలోచించు. ఆ పరిస్థితి గనక నాకు తటస్థిస్తే నేను ఈ లోకాన్ని నుంచి శాశ్వతంగా వెళ్ళిపోతానే కానీ ఆ నికృష్టపు బ్రతుకు బ్రతకను. కొద్దిసేపటి వరకు ఎవ్వరూ మాట్లాడలేదు. రోజా, ఉదయం ఎవరింటికని ఎక్కడికని వెళ్తావు? కల్పన అని నా చిన్ననాటి స్నేహితురాలు. మేమిద్దరం ఇంటర్ వరకు కలిసే చదువుకున్నాం. రేపు ఉదయం ముందుగా వాళ్ళ ఇంటికే వెళ్తాను. ఆమె భర్త కళ్యాణ్ చాలా మంచివాడు. అప్పుడప్పుడు నేను కల్పనకి లెటర్స్ రాస్తూనే ఉంటాను. కళ్యాణ్ కూడా హైదరాబాదు వచ్చినప్పుడు మద్రాసు రా చెల్లమ్మ అని ఏదైనా జాబ్ చూపిస్తాను అని అనేవాడు, కానీ నేను వెళ్ళలేదు. ఇప్పుడు వెళ్తున్నాను. మరి ఏం జాబ్ చేస్తావు? బాగుంది, మనం కోరుకున్న జాబ్ దొరుకుతుందా? ఏదైనా చేస్తాను. టైప్ వచ్చా?
టైప్ రైటింగ్ వచ్చు, అంతేకాదు షార్ట్ హ్యాండ్ కూడా వచ్చు. గుడ్, అయితే ఒక పని చేయి. ఏంటి? చెప్తే ఏమీ అనుకోవు కదా? నెవర్. అయితే నా దగ్గర జాబ్ చేయి. అతని వైపు విస్మయంగా చూసింది రోజా. తను ఇతని దగ్గర చేరడమా? మై గాడ్, 24 గంటలు తాగుతూనే ఉంటాడు, బిజీ డ్రింకర్ అని అనుకుంది క్షణంసేపు. కానీ ఏం మాట్లాడలేదు. నా దగ్గర జాబ్ చేయమంటే ప్రత్యేకంగా ఒక పని అంటూ ఏం లేదు. నీవే యజమానురాలుగా మసులుకోవాలి. నాకు ఆ పనులు చూడాలంటే మహా చిరాకు, తీరిక దొరకదు. ఆ లెక్కలు, ఖాతాలు, ఫైల్స్ అవన్నీ నాకు ఒక పెద్ద తలనొప్పి. అందుకే మొన్న ఓ పేపర్లో కూడా డిగ్రీ చదివిన అమ్మాయి, పిఏకు తగిన క్వాలిఫికేషన్స్ ఉండిన యువతి కావాలంటూ అనౌన్స్ కూడా వేయించాను. కానీ ఎవ్వరు రాలేదు. కానీ ఒక యువతి వచ్చింది, పిఏగా జాయిన్ అయింది. కానీ కొన్ని సమయాల్లో నాకు కోపం మరీ ఎక్కువ. అలాంటప్పుడు నన్ను ఎవ్వరూ డిస్టర్బ్ చేయకూడదు. కానీ ఆ అమ్మాయి తెలియక నాకు ఫైల్స్ చూపించడానికి నేను తాగి ఉన్నప్పుడు వచ్చింది. ఏదో ఆ మత్తులో ఆ అమ్మాయిని కసురుకున్నానంట. ఆ దెబ్బతో ఆ అమ్మాయి, నీకో దండం, నీ జాబ్కో దండం బాబు అంటూ తోక జాడించేసింది. అది అలా అయింది. ఇక నువ్వు చెయ్యాల్సిన పని మేనేజర్స్ దగ్గర డబ్బు తీసుకోవడం, ఆ ఫైల్స్ చూడడం, తనిఖీ చేయడం, అప్పుడప్పుడు అలా ఫ్యాక్టరీలకు వెళ్ళి రావడం మొదలగు. ఇదివరకు నే చేసే పనులన్నీ నీవే చేయాలి. ఇంకా ఇందిరా కాలనీలో రోజా థియేటర్, మీ పేరు కాదండి, థియేటర్ పేరే రోజా. ఆశ్చర్యంగా తను నవ్వింది. ఏంటి రోజా అలా చూస్తున్నావు? నేను చెప్పేది వింటున్నావా అంటూ కళ్ళ ముందు చిటికేశాడు. వింటున్నాను, తత్తరపాటుగా అంది. వీటి గురించిన అన్ని వివరాలు నువ్వే చూడాలి. లాకర్స్ కూడా నీ దగ్గరే ఉంటాయి. నాకు ఆ విషయాలు ఏమీ చెప్పొద్దు, అడగను. అన్ని వసతులు ఉండడానికి కల్పించి సర్వాధికారాలు ఇస్తాను, దట్స్ ఆల్. అర్జున్ వద్ద జాబులో చేరాలా వద్దా? మనిషి ఎలాంటివాడో ఏమో, మరి తల్లి తండ్రి భార్య పిల్లలు ఎలాంటివారో, అక్కడి పరిస్థితి ఎలా ఉంటుందో ఏమో. ఇష్టం లేకుంటే రామ్ చెప్పి చెక్కేయడమే అని అనుకుని సరే అంది. తృప్తిగా నిట్టూర్చాడు అర్జున్. ఇక నుండి తీరిగ్గా తాగొచ్చునని కాబోలు. ఇంక పడుకో, రేపు ఉదయం వెళ్ళిపోదాం అన్నాడు. రోజా పడుకోవడానికి ప్రయత్నిస్తున్నట్టుగా కళ్ళు మూసుకుంది. ఏమో, తల్లి తండ్రి ఎలాంటివారో. ఎలాంటివారైతే తనకెందుకు? తను పర్సనల్ అసిస్టెంట్, అర్జున్ యజమాని, దట్స్ ఆల్. అయినా తన జీవితం ఇలా ఎన్నాళ్ళు, ఎంతకాలం ఏమో. జీవితం ఎటు మలుపు తిరుగుతుందో. ఉదయం లేచి తన వెంట వీళ్ళింటికి వెళ్ళాలి. కొంపదీసి నన్ను చూసి అర్జున్ గారి శ్రీమతి అపార్థం చేసుకోదు కదా? అప్రయత్నంగా నవ్వొచ్చింది రోజాకు. అలా అనుకుంటూ ఉండగానే నిద్రాదేవి ఒడిలో ఒరిగిపోయింది రోజా. అర్జున్ బ్రేక్ఫాస్ట్ను తీసుకొని రమ్మని రూమ్ బాయ్ని పంపించాడు. ఏదో అర్జున్ ఒత్తిడి మీద రోజా ఒక్కటే బ్రేక్ఫాస్ట్ ముగించింది. అర్జున్ టిఫిన్ చేయలేదు, కాఫీ మాత్రం తీసుకున్నాడు. తర్వాత బ్యాగ్లోంచి విస్కీ బాటిల్ తీశాడు తాగేందుకు. అది చూసి రోజా కొంచెం కంగారు పడింది. ఏవండి, ఈరోజు నేను మీ ఇంటికి వస్తున్నాను, కనీసం ఈ ఒక్కరోజైనా తాగడం మానేయండి, లేకపోతే మీ వాళ్ళు తాగి ఎవరినో తీసుకొచ్చారు అని అంటారు. నాకు అది ఇష్టం లేదు, ప్లీజ్ అంది రోజా. అతను ఒక్కసారి హృదయపూర్వకంగా నవ్వాడు. నిజంగా ఈ మధ్య మనస్ఫూర్తిగా సంతోషంగా నవ్వడం ఇదే మొదటిసారి. యు సీ మిస్ రోజా, ఈ రోజు నుంచి నువ్వెవరో తెలుసా? ప్రముఖ పారిశ్రామికవేత్త మిస్టర్ అర్జున్ కుమార్ సెక్రటరీవి. నాకు తల్లి తండ్రి భార్య బిడ్డలు ఎవ్వరు లేరు కనుక నీవు భయం పెట్టుకోక్కర్లేదు. రోజా ఆ మాటల్ని నమ్మలేకపోయింది. ఆ క్షణం అతనిపై జాలితో కూడిన ప్రేమ పుట్టుకొచ్చింది. నీకు ఎవ్వరూ లేకున్నా ఇక నుండి నీకు నేనున్నాను అని అతనికి చెప్పాలని ఎంతగానో అనిపించింది. కానీ మాట్లాడలేకపోయింది. రోజా బాధ అంటే ఏమిటో పూర్తిగా తెలిసిన వాడిని కనుక నా గురించి వేరేవారు బాధపడడం నాకు ఇష్టం లేదు. సరే, ఉద్యోగంలో చేరుతున్న మొదటి రోజు కనుక మరోసారి నా మనోభావాలకు అడ్డు రావాలని ప్రయత్నించకు, సరేనా? అలాగే అన్నట్టు బుద్ధిమంతురాల్లాగా తల ఊపింది ఆమె. అతను అలా ఆ రోజు తాగని అనేసరికి ఆమెకి నిజంగా చెప్పలేని ఆనందం కలిగింది మనసులో. అర్జున్ సంస్కారానికి ఒక్కసారి జోహార్లు అర్పించకుండా ఉండలేకపోయింది ఆమె. అర్జున్ విస్కీ బాటిల్స్, తన గార్మెంట్స్ అవి బ్యాగ్లో సర్దుకున్నాడు. ఆమె కూడా రెడీ అయింది. ఇద్దరు బయటకు వచ్చారు. అర్జున్ ఓ ట్యాక్సీని పిలిచాడు. ఇద్దరు ఎక్కి కూర్చున్నారు. ఎక్కడికి సార్?
డ్రైవర్ అడిగాడు. ధనలక్ష్మి కాలనీకి పోని టాక్సీ వెళ్తోంది. రోజా, అర్జున్ ఒకరి పక్కన ఒకరు కూర్చున్నారు. అతను ఏదో దీర్ఘంగా ఆలోచిస్తున్న వాడిలా ఉన్నాడు. రోజా ఇక నుండి అర్జున్ ముందు ఎలా ప్రవర్తించాలి, తన పరిధి ఎంతవరకు అని ఆలోచిస్తోంది. ఇంతలో అర్జున్ వెనక వైపు నుంచి హ్యాండ్స్ అప్ అనే మాటలు వినిపించాయి. వెంటనే అర్జున్ చేతులు పైకెత్తాడు. ఆమె ఆశ్చర్యంగా వాళ్ల వైపే చూస్తోంది. ఇన్ని రోజులు నన్ను విడిచిపెట్టి వెళ్ళినందుకు శిక్ష ఏమిటో తెలుసా? రివాల్వర్ అర్జున్ కణత దగ్గర నెటుతూ అంది. తెలుసు. ఏమిటది? మళ్ళీసారి నేను విడిచి వెళ్లకుండా ఉండడమే నాకు శిక్ష. గుడ్, అలా ఉండాలి చదువుకున్న అబ్బాయి అంటే. అర్జున్ కండత దగ్గర నుండి రివాల్వర్ తీసి అటు సోఫా వైపు గిరవటేశాడు. కమాన్ జ్యోతి, మా బంగారు తల్లి అంటూ అర్జున్ ఆ అమ్మాయిని చేతుల్లోకి తీసుకున్నాడు. నైట్ రాలేదే అన్నయ్య? గారంగా అర్జున్ చుప్పుకం పైకెత్తి వచ్చి రానే మాటలతో ముద్దుగా అడిగింది. రాత్రి కర్ఫ్యూ కదమ్మా, అందుకే రాత్రి హోటల్లోనే పడుకున్నా. తను చిన్నపిల్లాళ్లానే చెప్పాడు. ఇప్పుడు ఆశ్చర్యపోవడం రోజా వంతైంది. ఈ అమ్మాయి అర్జున్ గారి చెల్లెలా? వాట్ ఏ సర్ప్రైజ్! మరి తల్లిదండ్రులు, తోబుట్టువులు ఎవరూ లేరన్నాడే అనుకుని ఆశ్చర్యపోయింది రోజా. జ్యోతి అర్జున్ చేతుల్లోకి వస్తూ, అన్నయ్య, నన్ను విడిచి ఇన్ని రోజులు ఎక్కడికి వెళ్ళావు? నాకు రోజు ఎంత భయమేసిందో తెలుసా? వచ్చి రాని మాటలతో, చిన్న గొంతుకుతో, ఎంతో అందంగా, మళ్ళీ మళ్ళీ వినాలనిపించేటట్టుగా ముద్దుగా బొద్దుగా అన్నది. నేను ఇప్పుడు వచ్చేసా కదమ్మా, ఇక నుండి భయపడవలసిన పనే లేదు. సరే, మళ్ళీసారి అలా ఒంటరిగా పడుకోకమ్మా అంటూ చెల్లెల్ని గట్టిగా తన హృదయానికి హత్తుకున్నాడు. ఒళ్ళంతా ముద్దులు పెట్టుకున్నాడు. జ్యోతి రోజా వైపు చూసింది. అన్నయ్య, ఏమెవరు? రోజాని చూపిస్తూ అడిగింది. ఏమని చెప్పాలా అని కొంచెంసేపు తటపటాయించి చివరికి, మీ ఇంగ్లీష్ టీచర్ జ్యోతి. రోజా, నన్ను ఇంగ్లీష్ చెప్పమని పోరు పెడుతున్నావు కదా, అందుకని నీకోసం టీచర్నే తీసుకొచ్చాను. ఇక నుండి నువ్వు ఏది అడిగినా ఏది చెప్పినా మీ టీచర్నే అడగాలి. మీ టీచర్ పేరు రోజా. నీకు నచ్చిందా? అయితే మీ టీచర్కి గుడ్ మార్నింగ్ చెప్పమ్మా. గుడ్ మార్నింగ్ టీచర్. అన్నయ్య చేతుల్లోంచి దిగి రోజాకి నమస్కారం చేసింది. వెరీ గుడ్ మార్నింగ్, ఇలా రా అమ్మా అంటూ జ్యోతిని తీసుకుని ముద్దు పెట్టుకుంది. ఇక ఆ వాణి వాళ్ళ టీచరు మా టీచర్ అంత అందంగా లేనట్టే. అన్నయ్య, మన పక్కింటి వాణి లేదు, వాళ్ళ టీచర్ మహా అందంగా ఉందని రోజు నన్ను, నీకు టీచర్ ఉందా? మా టీచర్ చూడు ఎంత అందంగా ఉందో చూడు అంటూ ఏడిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు చూడు, నేను ఆ వాణిని ఏడిపించకపోతే నా పేరు జ్యోతే కాదు. తప్పమ్మా, అలా ఏడిపించకూడదు. వాళ్ళు నిన్ను ఏడిపించినప్పుడు తప్పు అని చెప్పాలి కానీ నువ్వు వాళ్ళని ఏడిపిస్తే నిన్నేమంటారో తెలుసా? అల్లరి పిల్ల అంటారు. అప్పుడు మీ అన్నయ్యకి ఎంత అవమానమో రోజా వారించింది. జ్యోతి మరేం మాట్లాడలేదు. మళ్ళీ రోజానే, నీ పేరేంటి అని అడిగింది. నా పేరు జ్యోతిర్మయి. జ్యోతిర్మయి. సరే, చాలా మంచి పేరు. వెళ్ళి బుక్స్ తెచ్చుకోమ్మా. జ్యోతి, పాఠం చెప్తాను అంది రోజా. అలాగే అంటూ లోపలికి పరిగెత్తింది జ్యోతి. ఏవండి, ఎవరా అమ్మాయి మిమ్మల్ని అన్నయ్య అంటోంది? నిజంగా జ్యోతి మీ తోబుట్టువా? రోజా, జ్యోతి నా తోబుట్టు కాదు, కానీ జ్యోతి అంటే నాకు ప్రాణం. అంతకుమించి ఇంకేమీ నన్ను ప్రశ్నించకు. ఏమండి, మీరు మీ పని వాళ్ళకి నన్ను మీ బంధువుగా చెప్తారేంటి? అదీ కాక మీరు నాపై ఇన్ని బాధ్యతలు పెడితే ఎలా? ముఖ్యంగా నేను ఏ పనైనా చేస్తాను, కానీ డబ్బు విషయంలో మాత్రం వల్ల కాదండి. నిన్ను మా బంధువుగా వాళ్ళకి చెప్పడం నీకేమైనా అభ్యంతరమా? నెవర్. థ్యాంక్ యూ. నిన్ను మా బంధువుగా పరిచయం చేయడం పనివాళ్ల చెడు ఊహలకి తావు ఇవ్వనట్లుగా ఉంటుంది, అందుకని అలా చెప్పాను. ఇక డబ్బంటావా, నీ దగ్గర ఉండడమే శ్రేయస్కరం. ఎందుకంటే నేను ఊళ్ళో లేనప్పుడు డబ్బు అవసరం పడితే చాలా ఇబ్బంది. దట్స్ ఆల్. ఇక మూడవ విషయం, ఇంతకాలం జ్యోతిని పనివాళ్లే చూసుకునేవారు. ఇక నుండి ముఖ్యంగా జ్యోతిని డైలీ కారులో కాన్వెంట్లో డ్రాప్ చేసి రావడం, ముస్తాబు చేయడం, పాఠాలు చెప్పడం, రాత్రి దగ్గరే పడుకోబెట్టుకోవడం, ఇవన్నీ జ్యోతి గురించిన నీ పనులు. జ్యోతికి సేవ చేస్తున్నట్లుగా భావించకు సుమా. తల్లి తండ్రి లేని ఒక అమ్మాయిని ఆదుకుంటున్నాను అని అనుకో. జ్యోతి గురించి మీరేం వర్రీ కాకండి. ఐ విల్ లుక్ ఆఫ్టర్ హర్.
సరే, ఇక అసలు విషయంలోకి వద్దాం. మరి నీ నెల జీతం ఎంత? నవ్వుతూ అన్నాడు అర్జున్. కొంచెం సిగ్గుగా చిరునవ్వు నవ్వింది. చెప్పు, నువ్వు ఏం చేస్తున్నావు? నీ పరిధి ఎంత నీకు తెలియదా? చెప్పు, క్విక్ టెల్ మీ. నెలకు 200 ఇవ్వండి చాలు, నవ్వుతూ అంది. మై గాడ్, 200 చైర్లో కూర్చుని చేసే పనికి 200? ఇది చాలా అన్యాయం అండి. అర్జున్ నిజంగా అంటున్నాడా లేక హేళనగా జోక్గా అంటున్నాడా తెలియని విధంగా అన్నాడు. ఆ మాటకి రోజా కొంచెం బాధ కూడా కలిగింది. పోనీ నెలకు 150 రూపాయలు ఇవ్వండి, కాస్త తగ్గు స్వరంతో అంది రోజా. ఇప్పుడు నిజంగా అర్జున్ హృదయాన్ని ఎవరో కెలికినట్లయింది. తను రోజాకి 2000 ఇద్దామనుకున్నాడు. కానీ రోజా 200 ఇవ్వమనేసరికి హేళనగా హాస్యంగా 200 అన్నాడు. తనన్న మాట నిజమనుకుని రోజా 150 రూపాయలు ఇవ్వండి అని అంది. ఐఎమ్ సారీ రోజా, కొన్నిసార్లు మనిషికి హాస్యాస్పదమే అవమానంగా మారి అంతులేని వ్యధకి గురి చేస్తుంది. తాను ఏదో హాస్యంగా 200 అన్నాడు. ఆ మాటను నిజమనుకుంటున్నావా? నీకు నెలకి 2000 లేకపోతే 3000 రూపాయలు ఇవ్వాలనుకుంటున్నాను. కానీ నువ్వు అంత తక్కువగా అడిగావు. ఇప్పుడు నిజంగా నా మనసెంత బాధపడిందో తెలుసా? చూడు, ఇక నుండి నీకు జీతం ఇవ్వను. ఎంత డబ్బు తీసుకున్నా ఎవరికెంత ఇచ్చుకున్నా నేనేమీ అభ్యంతరం పెట్టను. ఎందుచేతంటే ఇప్పుడు నేను చేసే పని తప్పించి మరెవరూ చేయలేరు. కోట్ల కొద్దీ ఆస్తి ఉంది. ఇక నుంచి డబ్బు లెక్కలు కూడా నాకు చెప్పనవసరం లేదు. నేను చేసే పనల్లా ఒక్కటే, ఎక్కడికైనా టూర్ వెళ్ళవలసి వస్తే మాత్రం నేను వెళ్తాను. ఎందుకంటే నువ్వు ఆడపిల్లవు కనుక. ఓకే అన్నాడు. వచ్చే ఎపిసోడ్లో రోజా ఆ ఇంట్లో తన బాధ్యతను ఎలా నిర్వర్తిస్తుంది, అర్జున్ గతమేంటి, అతనికి ఉన్న వ్యాధి ఏంటి, ఇవన్నీ తెలియాలంటే ఈ ఎపిసోడ్ని తప్పకుండా లైక్ చేయండి. వచ్చే ఎపిసోడ్ కోసం ఎదురు చూడండి. థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ ఫ్రెండ్స్.